హాయ్ అండి. నా పేరు రాజు. రేపు నామినేషన్ గురించి చిన్న ప్రోమో కట్ చేశారు. అది ఈరోజు ఎపిసోడ్‌లో ఎండింగ్‌లో ఏశారు. ఏంటంటే ఆహ్, పెయింటింగ్ ఉన్న నీళ్లుంటాయి. అంటే పెయింటింగ్ ఉన్న నీళ్ళు ఉంటాయి. ఎవరైతే ఎలిమినేట్ అంటే వన్ పర్సన్ వచ్చి ఎవరినైనా ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఆ పెయింటింగ్ ఉన్న వాటర్‌ని అంటే ఆ పెయింటింగ్ ఉన్నదాన్ని వాళ్ళ నెత్తి మించి వేయాలన్నమాట. సో, అలా ఒకళ్ళు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇందులో ఏంటంటే సీత నిఖిల్ గురించి చెప్తది. ఏమని చెప్తదంటే, "లాస్ట్ టైమ్ మీరు ఇలా టీమ్ లీడర్ అంటే క్లాన్‌గా ఉన్నది కాబట్టి నేను నామినేషన్‌లో లేకుండా పోయారు. కాబట్టి" అని చెప్తది. అంటే నాకు తెలిసి సీత నిఖిల్‌ని నామినేట్ చేస్తున్నట్టు. అంటే ఇచ్చిన ప్రోమో ప్రకారం అయితే. నెక్స్ట్ అభయ్ వచ్చి విష్ణుప్రియని, ఆదిత్య ఓంని నామినేట్ చేస్తాడు. మరి అభయ్ మరి విష్ణుప్రియ, ఆదిత్య ఓం అంటే మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలీదు రేపు చూస్తే గాని. కానీ అభయ్ మాత్రం విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓం నామినేట్ చేశాడు. ఇంక సీతొచ్చి నిఖిల్ నామినేట్ చేసింది. ఆల్రెడీ ముందు చెప్పినట్టుగానే. నిఖిల్ నామినేట్ చేసింది. తర్వాత సోనియా వచ్చి నైనికిని నామినేట్ చేసింది. సో, ఈ నామినేషన్ గురించి మనకి ఇందులో చూపించినప్పుడు మాట్లాడుతుంది. ప్రేరణ మాట్లాడేదానికి గల కారణం ఏంటంటే సీత. సీత ఏమంటుందంటే నిఖిల్ నామినేట్ చేసినప్పుడు ఆహ్, బయట నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి అంటే బయట వాళ్ళ పరిచయాలు ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు లోపలికొచ్చిన తర్వాత మిగతా వాళ్ళని ఫాలో అవ్వండి అని చెప్పకూడదు. అంటే మీకు బయట నుంచి వచ్చారు. మీరు బయట నుంచి వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు తెలిసినప్పుడు వాళ్ళని ఫాలో అవ్వండి అని చెప్పేసి ఇంట్లో ఉన్న మిగతా సభ్యులకి చెప్పకూడదు. అలా చెప్పారట నిఖిల్ గారు. అలా చెప్పకుండా ఉండాలి. ఎవరెవరిని ఫాలో అవుతారో వాళ్ళ ఇష్టం అది. మీరు వేరే వాళ్ళని ఫాలో అవ్వండి అని మీరు చెప్పకూడదు అని చెప్పేసి సీత గారు మాట్లాడుతున్నట్టు వచ్చింది. నెక్స్ట్ ప్రేరణ బయట వాళ్ళని ఫాలో ఉంటుంది. దాని గురించి మీరెందుకు చెప్పడం అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. అలా ప్రోమో కట్ చేశారు. అంటే ఈ రేపు వస్తుంది అన్నట్టుగా ప్రోమో కట్ చేశారు. రేపు నామినేషన్‌లో అభయ్ వచ్చి విష్ణుని, ఆదిత్య ఓంని నామినేట్ చేశారు. సీత వచ్చి నిఖిల్‌ని నామినేట్ చేశారు. సోనియా వచ్చి నైనికిని నామినేట్ చేశారు.